శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ దేవతాయే నమో నమః. ఈ రోజున వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా నవగ్రహ సమాచార విషయంలో మరి ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ముఖ్యంగా మిథున రాశిలో జూన్ 15వ తేదీన మృగశిర నక్షత్రంలో అడుగుపెట్టినటువంటి సూర్య భగవానుడు, అందులో ఆల్రెడీ మనకి పోయిన నెల మే 14వ తేదీ నుంచి కూడా శుభప్రదాత అయినటువంటి దేవతలకి ఆది గురువు అయినటువంటి గురువు అనగా బృహస్పతి ఈ యొక్క గ్రహము మిథున రాశిలో ఆల్రెడీ నెల రోజులు బట్టి కూడా సంచారం గావిస్తూ ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే జూన్ 15వ తేదీన అడుగు పెట్టాడో ఆ రాశిలోకి అప్పటి నుండి కూడా గురుమూఢమి అనగా ఆయన అడుగు పెట్టడానికి కొన్ని రోజుల ముందే ఆ సూర్యుని యొక్క శక్తి అనగా ఆ యొక్క కిరణాల యొక్క వీక్షణ గురుని యొక్క వీక్షణలను అడ్డుకొని గురుమూఢమిగా మనకి తెలియజేయబడుతోంది శాస్త్రం. అంటే ఈ గురుమూఢమి జూన్ 9వ తేదీ నుండి జూలై 9వ తేదీ అనగా 10వ తేదీ వరకు సూర్య భగవానుడు అంటే రవి గురుల యొక్క కలయిక గురుమూఢమితో శుభకార్యాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి. అంటే పెళ్ళిళ్ళు కానీ, ఉపనయనాలు కానీ, అట్లాగే గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివి ఏవీ కూడా జరపలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గురువు గ్రహాలన్నిటిలోకి అత్యంత శుభ ఫలప్రదాయకుడు. పూర్వపుణ్య ఫలాలన్నిటినీ కూడా తృప్తిగా మానవుడికి ఇచ్చేటటువంటి వాడు గురుడే. మరి ఈ రవి మిగతా గ్రహాలన్నిటినీ కూడా మనం నివసిస్తున్నటువంటి భూమిని కూడా తన చుట్టూ చక్కగా తిప్పుకుంటూ తన యొక్క ఆకర్షణ శక్తితో, ఎందుకంటే సూర్య భగవానుడి యొక్క అంతరంలో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి బిందువు దగ్గర గాయత్రీదేవి నివాసం ఉంటుందని శాస్త్రవచనం. అందుకని ఆ సూర్యుని యొక్క శక్తి తట్టుకోలేక అన్ని గ్రహాలు కూడా మూఢత్వాన్ని పొందుతాయి, అంటే బలాన్ని కోల్పోతాయి అని అర్థం. వాటిల్లో ముఖ్యంగా గురువు, అట్లాగే శుక్రుడు చాలా విశేషమైనటువంటి శుక్రమూఢమి, గురమూఢమి అనేటటువంటిది మనకి సంవత్సరంలో 2 సార్లు 1 సారి వస్తూ ఉంటాయి. శుభకార్యాలు ఏవి జరపరు. మరి అలాంటి సూర్యుడు, ఈ సూర్యుడు ముఖ్యంగా అధికారాన్ని, అట్లాగే కీర్తిని, హోదాన్ని, ఉద్యోగ దర్పాన్ని, ఉద్యోగ బాధ్యతలను, అట్లాగే పితృశాసనాన్ని అంటే తండ్రి యొక్క ఆశ్రయాన్ని కానీ, తండ్రి యొక్క ఆదరణని కానీ, పితృసేవా మార్గాన్ని కానీ, అట్లాగే హోదా, అట్లాగే కార్యశీలుడు అంటే ఎటువంటి కార్యాన్నైనా సరే అచంచలంగా, నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా నిర్వర్తించేటటువంటి వాడు సూర్య భగవానుడు. కాబట్టి ఈ అధికారానికి ప్లస్ మనకి అంతరిక్షంలో గ్రహాలన్నిటికీ రారాజైనటువంటి ఈ సూర్య భగవానుడు ధనాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన కారకత్వాన్ని, వివాహ యోగ్యతలని, అట్లాగే సనాతన సాంప్రదాయాలను, గౌరవాన్ని, ఏ విషయాన్నైనా సరే అఖండంగా వృద్ధిని చేసేటటువంటి ఈ గురువు అనగా బృహస్పతి గ్రహము, ఈ 2 గ్రహాలు కూడా మనకి మేషరాశి నుంచి 3వ స్థానమైనటువంటి విక్రమస్థానము, పరాక్రమస్థానము అంటారు. ఈ యొక్క స్థానంలో రవికి చాలా విశేషమైనటువంటి సౌఖ్యకరం ఈ యొక్క క్షేత్రం. ఎందుకంటే ఇది రవికి మిత్రుడైనటువంటి బుధుడు యొక్క క్షేత్రం. కానీ గురుడికి మాత్రము ఈ యొక్క క్షేత్రము శత్రుక్షేత్రము. అతను అంత కంఫర్టబుల్గా అక్కడ ఉండలేడు, సౌఖ్యకరంగా ఉండలేడు. అంటే ధనపరంగా కానీ అతను ఇచ్చేటటువంటి శుభాలకన్నిటికీ కూడా గురుడు కొంత ఇచ్చేటటువంటి పరిస్థితుల యొక్క స్థాయి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రవితో కలిసినటువంటి ఈ గురుడు ఈ మిథున రాశిలో ఉండటం ద్వారా కొంచెం ఇంకా పటుత్వాన్ని కోల్పోయి గురుమూఢమి ద్వారా
గురుడిచ్చే ఫలితాలలో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి, అట్లాగే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి. మరి ఈ వ్యాపార క్షేత్రమైనటువంటి ఈ యొక్క మిథున రాశిలో రవి మరియు గురుడు రెండూ కూడా మిత్రగ్రహాలు, అతిమిత్రగ్రహాలు. సూర్యుడికి గురుడికి కూడా మిత్రత్వం చాలా ఎక్కువ. మరి ఈ రెండు మిత్రగ్రహాలు ఈ బుధరాశిలో వ్యాపార క్షేత్రము అంటే లావాదేవీలు, వ్యాపారంలో ఎటువంటి లావాదేవీలైనా సరే ఈ యొక్క క్షేత్రంలో ధనకారకుడైనటువంటి గురుడు, అధికారాన్ని నాయకత్వాన్ని కలిగినటువంటి రవి, ముఖ్యంగా అది ఆ అధికారం అంటే అది పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేదా రాజకీయ రంగంలో నిపుణులు కావచ్చు, రాజకీయ రంగంలో చతురతని చేసేటటువంటి పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, ఏ పోస్టులో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, అట్లాగే ముఖ్యంగా న్యాయస్థాన జడ్జీలు కావచ్చు, టీచర్లు కావచ్చు, వ్యాపారాన్ని ఈ సమయంలో సద్వినియోగం చేసుకునేటటువంటి వారు ఎవరైనా సరే ఈ రవి గురుల్ని ఏ విధంగా ఆరాధిస్తే మంచి జరుగుతుంది, శుభప్రదం అవుతుంది. ఈ నెలన్నాళ్ళు కూడా అంటే జూన్ 15వ తేదీ నుండి జూలై 16వ తేదీ 16వ తేదీ వరకు కూడా ఈ రవి గురుల యొక్క సంగమం అనేటటువంటిది, గురుమూఢం పక్కన పెట్టండి, సంగమం అనేటటువంటిది మనకి మేషరాశ్యాదిగా మీనరాశి పర్యంతం వారు ఉన్నటువంటి స్థానాలను బట్టి, వారు ఉన్నటువంటి మరి నక్షత్రాన్ని బట్టి, అట్లాగే వారికి ఉన్నటువంటి ఆధిపత్య స్థానాన్ని బట్టి కూడా వారు ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలని మన జీవితంలో ఈ నెల రోజులు కూడా చూపించే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇంకొక చిన్న విచిత్రమైనటువంటి విషయం మనకి కనపడుతోంది. రాహువు. ఈ రాహువు కుంభరాశిలో ఉన్నాడు మహానుభావుడు. ఈ రాహువు తన యొక్క వక్ర దృష్టితో చక్కగా గురు మహానుభావుణ్ణి, మిథున రాశిని, వ్యాపార క్షేత్రాన్ని, ఇప్పుడు రవిని కూడా చూస్తున్నాడు రాహు. గురుడు చూస్తే రాహు యొక్క నక్షత్రంలోకి మనకి మొన్ననే వచ్చాడు 14వ తారీఖున. అంటే గురుడికి రాహువుతో అత్యంత సంయోగ స్థితి నడుస్తోంది. దీనినే శాస్త్రరీత్యా గురు చండాలత్వ యోగము అని కూడా అంటారు. గురు చండాలత్వం మహాదోషప్రదం ఇది. అంటే సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేటటువంటి తత్వం కలిగి ఉంటారు కొంతమంది జాతకులు. అట్లాగే ధనపరమైనటువంటి ఎన్నో అప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది. సెన్సెక్స్, షేర్స్ యొక్క విషయాలలో వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది, కానీ కొంత వారి యొక్క జ్ఞానాన్ని కనుక సరిగ్గా యూజ్ చేయకపోతే మటుకు చక్కగా పతనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గురు చండాలత్వ యోగం అనేటటువంటిది షేర్ మార్కెట్ మీద కొంచెం ప్రభావితం చూపిస్తుంది అనుకోవడంలో తప్పు లేదు. అట్లాగే న్యాయస్థానాల్లో కూడా అబద్ధపు సాక్ష్యాల ద్వారా కూడా కొంతమంది తప్పు చేసిన వాళ్ళు బయటపడే పరిస్థితులు ఉంటాయి. దాని ద్వారా కూడా కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు మనకి కనిపించే అవకాశాలు ఈ నెల రోజుల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు, ఆల్రెడీ గురుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు, రవి చూస్తే కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఈ కుజరాహువుల యొక్క సంయోగ స్థితి ఆల్రెడీ సింహరాశి, కుంభరాశికి నడుస్తోంది. ఈ విధంగా ఈ యొక్క నక్షత్రాల యొక్క ప్రభావం వలన రవి గురులకి కుజరాహు కేతు గ్రహాలకి సంబంధం ఉండటం ద్వారా ఆర్థికమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే అధికారులు కొంచెం జాగ్రత్త వహించటం మేలు. ఎందుకంటే మనం చెప్పే ప్రతి మాట, ఎందుకంటే 3వ స్థానం మిథునం అనేటటువంటిది కమ్యూనికేషన్ వ్యవస్థకి సంబంధించినటువంటిది. అంటే ప్రపంచ దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు కలిగే అవకాశం ఉంటాయి. ఈ రాయబారులు ఉంటారు, అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు, విదేశీ రాయబారత్వం అంటారు. వీరు గనక ఒక మాట అటు ఇటు గనక పొల్లు పోతే ప్రపంచ దేశాలకే అరిష్టాన్ని సూచించేటటువంటి యోగంగా గురుచండాల యోగం కనబడుతోంది. అట్లాగే రాహువు యొక్క దృష్టి, గురువు యొక్క దృష్టి, ఆ అన్యోన్య పంచమ నవకాల యొక్క దృష్టి కొంత అవయోగకరంగా మనం భావించాలి. కాబట్టి దీనికి తగ్గట్టుగా వారు ఎవరైతే కొన్ని రాశుల వారు ఉన్నారో ఆ రాశుల వారు ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఈ గురు చండాలత్వం అందరికీ సంబంధించింది, గురువుకే పట్టింది చండాలత్వం రాహు వలన. కాబట్టి ఈ చండాలత్వ దోషం పోవడానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కానీ, లేకపోతే శివాలయాలలో గురువారాల పూట, శనివారం పూట కానీ, ఆదివారం పూట కానీ రుద్రాభిషేకాలు, రుద్రార్చనలు చేయించుకోవటం, అట్లాగే కాశీ క్షేత్రమో శ్రీశైల క్షేత్రానికో వెళ్ళి దర్శన భాగ్యాన్ని చేసుకోవడం, అంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించటం, ఓం శివాయ గురవే నమః అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా స్మరణ చేయటం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విపత్కరమైనటువంటి ఆటంకాలు, అట్లాగే కొంతమంది
పెద్ద పెద్ద వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సూర్య గురులు, రవి గురులు మిత్రులు కాబట్టి దీని యొక్క ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు ఉన్నటువంటి ఆధిపత్య భావాలను బట్టి కొంత అప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ నెల రోజుల్లో కూడా కొన్ని రాశుల వారికి కనపడుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ రాశుల వారికి ఈ రవి గురులు ఇక్కడ ఉండటం ద్వారా శుభాలు జరుగుతాయి, కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలిగితే గనక దానికి తగ్గట్టుగా పరిహారం ఆచరిస్తూ, సింపుల్ పరిహారాలు ఆచరిస్తూ మనం ఈ నెల రోజులు ఈ 2 గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలని ఆస్వాదిస్తూ మనం చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా చక్కటి ప్రయోజనాన్ని అట్లాగే రవి ఆత్మశక్తిని ప్రబోధిస్తాడు. అంటే ఆత్మశక్తి ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయడు. అంత ప్రణాళికల ద్వారా గురుడు కూడా ప్రణాళికాబద్ధంగా చక్కటి లోకజ్ఞానాన్ని ఆస్వాదించి ఆ లోకజ్ఞానాన్ని తను స్వీకరించి వెదజల్లుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు కాబట్టి గురుడికి ఏం చేయాలో కూడా మనం చూద్దాం. గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అందరూ కూడా ముఖ్యంగా దత్త ఆరాధన చేయటం, గానుగాపూర్ దర్శనం చేయటం ద్వారా కూడా గురువు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలు లేకుండా గురు చండాలత్వ యోగ దోషాన్ని మనం ఉపసంహరించుకొని, అట్లాగే ఈ యొక్క రాహు చేత చూడబడుతున్నటువంటి రవి గురుల యొక్క దోషాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి దుర్గాదేవి ఆరాధన చేయడం ద్వారా కూడా రాహుని ఉపశమనం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ కూడా దత్త కవచాన్ని కానీ దత్తాత్రేయుడి యొక్క గురు చరిత్ర పారాయణని కానీ ఈ నెల రోజులు కూడా వీలుంటే రోజుకి ఒక పావు గంట కేటాయించి చదివినట్లయితే ఈ గురుగ్రహ జాతకులు కానీ, అట్లాగే గురువు యొక్క రాశులకి సంబంధించిన వారు కానీ, గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కానివ్వండి, ధనస్సు, మీనరాశుల వారు కానివ్వండి, గురు మహర్దశలు, అంతర్దశలు, విదశలు జరుగుతున్న వారు జన్మలగ్న రీత్యా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ గోచారంలో వారికి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి. కొంతమందికి అదే అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. ఏదేమైనప్పటికీ గోచారం అనేటటువంటిది ఒక సూచన మాత్రమే తెలియజేస్తుంది. జన్మజాతకం అనేటటువంటిది దశలు, అంతర్దశలు, మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు, అవి ఉన్నటువంటి నక్షత్రాలని బట్టి అవి ఆడేటటువంటి ఆటలో ఈ యొక్క గోచారంలో మనం పావులం అవుతాము. కాబట్టి అప్పుడు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అన్నీ రాసి పెట్టుంటాయి. కాబట్టి గోచారంలో అవి ఏ విధంగా జరుగుతాయి, వాటికి గురువుల ద్వారా అంటే మా ద్వారా సూచించబడినటువంటి పరిహారాలను ఏ విధంగా ఆచరించాలి, వేద మంత్రాలని మనం పట్టుకొని వేలాడాల్సిందే. వేద మంత్రోక్తంగా మాత్రమే గ్రహాలని ఉపసంహరించుకోవాలి. అంటే గ్రహాలు ఇచ్చేటటువంటి నెగిటివ్ రోల్స్ని, నెగిటివ్స్ని కూడా మనం పారద్రోలుకోవాలని వేదశాస్త్రం చెబుతోంది. కాబట్టి శాస్త్రంలో ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం కావచ్చు, మంత్రశాస్త్రం, ఇవన్నీ కూడా అనుసంధానం కలిగి అన్నీ కూడా మన యొక్క రక్షణ కోసమే మన యొక్క ఋషులు కానీ, పూర్వీకులు కానీ, దైవం కానీ మనకి ప్రసాదించినటువంటి వరాలుగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా మనకి రవి గురుల యొక్క అనుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయో తెలుసుకుందాం. ఓం గం గురవే నమో నమః. మిథున రాశి వారికి ఈ నెల జూన్ 15వ తేదీ నుండి కూడా జూలై 16వ తేదీ వరకు ఈ యొక్క జన్మరాశిలో 2 మిత్రగ్రహాలైనటువంటి సూర్యుడు, బృహస్పతి, ఈ 2 కూడా ఒకదానికొకటి చాలా మిత్రగ్రహాలు. ఆయనేమో ధనానికి అట్లాగే జ్ఞానానికి కారకుడైతే సూర్యుడు అధికారానికి కారకత్వం వహిస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి వాక్ చాతుర్యాన్ని, ఉన్నతమైనటువంటి వాక్కు అంటే కమ్యూనికేషన్ వ్యవస్థని, రాయబారుల యొక్క వ్యవస్థని, అట్లాగే వ్యాపార క్షేత్రంలో ఈ రవి గురుడు ఇద్దరు ఉండటం అనేటటువంటిది మిథున రాశి వారికి ఒకందుకు శుభప్రదమనే చెప్పుకోవాలి. ఎందుకంటే సూర్యుడు మరి వ్యాపార స్థానంలో ఉండి విశేషంగా గవర్నమెంట్ త్రూ ఎవరైతే ఏజెన్సీస్ ఉంటారో వారికి ముఖ్యంగా వారి ద్వారా కానీ సహాయ సహకారాలు, అంటే మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వారి ద్వారా ధన సహాయ సహకారాలు అందేటట్టు చేయటం ఈ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వారు, లేదా మధ్యవర్తిత్వం కలిగినటువంటి ఏజెన్సీస్, అటు గవర్నమెంట్కి కానీ వ్యాపార వ్యవస్థలకు కానీ కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి. ఆ ఏజెన్సీస్ వ్యవస్థలో చేసేటువంటి వారికి కానీ ఈ యొక్క అఖండమైనటువంటి వ్యాపార వృద్ధి జరగటానికి రవిగురుల యొక్క మిశ్రమ సమ్మేళనం చాలా చాలా చక్కగా ఉపయోగపడుతోంది. అట్లాగే సంతానంతో
వీరు చక్కటి ప్రయాణాలు చేస్తారు, అలసిపోతారు, బాధపడతారు. ఆర్థికంగా ధన నష్టం కలిగినందుకు బాధపడతారు. అట్లాగే ఎందుకని వీరు ఏదైనా ఒక ప్రయాణానికి సంకల్పించుకుంటారు. ఈ యొక్క మిథున రాశి వారు సంతానంతో, తండ్రితో, అట్లాగే కుటుంబ సభ్యులతో, లేకపోతే ఎవరితోనైనా సరే అప్పటికప్పుడు పరిచయమైన వారితో కానీ, పరిచయం ఉన్న వాళ్ళతో అయినా సరే ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం చేద్దాము అని చెప్పి సంకల్పించుకుంటారు. సమయానికి సరైనటువంటి ధనము లభించకపోవడం, తండ్రి నుంచి సహాయ సహకారాలు సమయానికి అందకపోవడం ద్వారా కొంచెం కమ్యూనికేషన్ వ్యవస్థలో లోపాయకరమైనటువంటి పరిస్థితులు కలగటం, ఇవన్నీ కూడా కలగటం ద్వారా ప్రయాణానికి ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు కలిగి వీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా శారీరక అలసట, అట్లాగే శిరోబాధలు కలగటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో రవి గురుల యొక్క సంయోగం అనేటటువంటిది మంచి కీర్తి ప్రతిష్టలకి సంబంధించి వ్యాపారంలో పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలం వ్యాపార స్థితిలో వీరు చక్కగా గవర్నమెంట్ వ్యవస్థలతో టైఅప్ అయి ఆ యొక్క వారు చేసేటటువంటి వ్యాపారాన్ని చక్కటి విస్తరణ చేసేటటువంటి ఆలోచనలకి సరైనటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేస్తారు. వారి యొక్క స్వయం కృషి, వారికి ఉన్నటువంటి లోక పరిజ్ఞానము, వారు చదువుకున్నటువంటి చదువు కానివ్వండి, లేదా భార్య యొక్క సహాయ సహకారాలు కానివ్వండి, అట్లాగే వారు చేసేటటువంటి ఉద్యోగంలో ఏదో రకంగా ధనాన్ని కొంత పెట్టుబడిగా తీసుకొచ్చి ఈ వ్యాపారంలో పెట్టడం ద్వారా సమయానికి సరైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఫ్లక్చువేషన్స్ లేక వీరు చేసేటటువంటి ప్రతి కృషి, అంటే వీరు ఇంతకు ముందు వరకు ఈ క్షణం వరకు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్య ఫలితం అనేటటువంటిది వ్యాపారంలో విస్తరణ చేయటానికి, ఆలోచన మార్గాన్ని సుగమం చేసుకోవడానికి, ఆలోచన సరళి కానీ, కార్యశీలత కానీ, అట్లాగే ఆ పట్టు వీడని విక్రమార్కుల్లాగా వీరు ఆర్థికంగా కానీ గవర్నమెంట్ వాళ్ళతో కానీ ఎక్కువ చర్చలు చేస్తారు. ఈ వ్యాపారం చేయాలంటే ఆ వ్యాపారం చేసేంత వరకు నిద్రపోరు. అంతటి వాక్చాతుర్యాన్ని వారు మూటగట్టుకొని చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి అవసరమైతే కుటుంబంలో తండ్రి నుంచి అయినా సరే సహాయ సహకారాలు తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే తీసుకునేటప్పుడు కొంత వాళ్ళు రాసుకునేటటువంటి అంటే వారు రాసుకునేటువంటి వ్రాతపూర్వకమైనటువంటి విషయాల్లో కొంచెం పట్టు అనేది సడలింపు కలుగుతుంది. దాని ద్వారా కొంచెం మాట వచ్చి వీరు అనుకున్నటువంటి అంత ధనం లభించకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో నరాలకి సంబంధించి, అంటే మెడకి సంబంధించి నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థలో కానివ్వండి, లేకపోతే ప్రయాణాల్లో కొంచెం ఆటంకాలు, అడ్డంకులు, ధనపరమైనటువంటి సమస్యలు కలగటం కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి గురులు జన్మ రాశిలో ఉండటం అనేటటువంటిది కొంత అనారోగ్య సూచనలు కలుగజేస్తుంది. మిత్రులు కాబట్టి, అందులో రాహు యొక్క నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఆ దోషాన్ని ఉపసంహరణం చేసుకోవటానికి సాధ్యమైనంత వరకు ఒక్కసారైనా సరే ఈ నెల రోజుల్లో మీరు రుద్రాభిషేకం, ఇంట్లో పంచామృత రుద్రాభిషేకం చేసుకోండి. లేదా దుర్గాదేవి యొక్క సహస్రనామాన్ని ప్రతి ఆదివారం రోజు కానివ్వండి, అట్లాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణని వ్యాపార అభివృద్ధి గురించి చక్కగా ఏదైనా ఒక బుధవారం రోజు కానీ, గురువారం రోజు కానీ, ఆదివారం రోజు కానివ్వండి ప్రశాంతమైనటువంటి చిత్తంతో కూర్చొని ఆచరించినట్లయితే ఈ రవి గురుల యొక్క సంయోగం అనేటటువంటిది మీ యొక్క జన్మరాశికి చక్కటి వైవిధ్యకరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్ని కలుగజేస్తుంది. అట్లాగే ప్రభుత్వ సహాయాలని, సలహాలని కూడా మీకు అందజేసే అవకాశం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః.